వందనమిదే వందనమిదే జయ భారత జననీ వందనమిదే వందనమిదే జయ జననీ మాత వందనమిదే. భారతి భా అంటే భాషించున్నది, లైట్ దట్ డిస్పెల్స్ డార్క్నెస్, ఆ నాలెడ్జ్ దట్ డిస్పెల్స్ ఇగ్నరెన్స్. అటువంటి సరస్వతి మీద ఈ కార్యక్రమం. సరస్వతీదేవి అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి ఇండియా వెళ్ళినప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ రోజంతా వాళ్ళతోటే ఉన్నాను. పొద్దున్నే 12 నామాలతోటి సరస్వతిని డైలీ ప్రేయర్స్ చేస్తూ, సాయంకాలం ఇంటికి రాగానే హోంవర్క్ చేయబోయే ముందు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటూ చదువు చెప్పి అప్పుడు హోంవర్క్ చేయడం మొదలెట్టింది ఆ పాప. ఇంకొక తమాషా ఏమిటంటే, ఆ సాయంకాలం నేను పార్కుకి వెళ్ళాను. పార్కుకి వెళ్తే అక్కడ ఒక ఆయన మిరపకాయ బజ్జీలు కొనుక్కుంటున్నాడు. కొనుక్కొని అంతా తినేసిన తర్వాత ఆ చేతిలో ఆ మిరపకాయల బజ్జీ అమ్మే అతను ఈ మిరపకాయ బజ్జీలన్నీ కూడాను ఒక కాగితంలో చుట్టూ పెట్టిస్తారు అక్కడ వేస్ట్ న్యూస్ పేపర్స్ తోటి. ఆ కాగితం చేజారి కింద పడిపోయింది. ఆయన వెంటనే వంగాడు. ఆహా, చాలా సివిక్ సెన్స్ ఉంది దీనికి అని అనుకున్నాను. కానీ ఆయన ఏం చేశారంటే, ఎందుకంటే పొరపాటున ఏం చేశారంటే ఆ కాగితాన్ని తొక్కాడు. ఆయన వెంటనే వెళ్ళి వంగి నమస్కారం పెట్టి కళ్ళగత్తుకుంటున్నాడు. అంటే మన సంస్కృతిలో సరస్వతీదేవి సూర్య భగవానుడు అంటే సాక్షాత్ దైవం అనేటువంటి తర్వాత మనకు కనిపించేది సరస్వతీదేవి కనిపిస్తుంది. ఏ పుస్తకమైనా సరే, ఏదైనా సరే, ప్రతిదాని కూడాను జ్ఞానతత్వంతో చూసినటువంటి ప్రతిదీని సరస్వతిమయంగానే చూస్తాం మనం. అటువంటి మన సంస్కృతికి 4 స్తంభాలైనటువంటివి వేదము, సంగీతము, నాట్యము, సాహిత్యము. ఈ 4 స్తంభాలని ఇది చేస్తూ వేద సరస్వతిగా, గాన సరస్వతిగా, నాట్య సరస్వతిగా కొనియాడుతూ ఒక పాటను కూర్చి మా మేనమావ గారు, నాకు గురుతుల్యులు ఏయుఆర్ సోమయాజు గారు, ఆర్ఎసి వరంగల్ ప్రొఫెసర్, ఆయన ఈ పాట కూర్చి కంపోజ్ చేశారు. ఆ పాటని గర్నీ లేడీస్ అందరూ కూడాను మీ ముందర ప్రస్తుతిస్తున్నారు. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్.